నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోను త్రాగినప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ప్రతి వారము మనము ప్రభు బలను సమీపిస్తాం. మనము ప్రభు బలను సమీపించిన ప్రతిసారి దాని అర్థమేంటో, దాన్ని మనం ఎందుకు చేస్తున్నామో మనము జ్ఞాపకం చేసుకుంటా మంచిది. అక్కడ మనము ప్రభు మరణాన్ని ప్రచురిస్తున్నాం. మరణం అనేది ఒక భయంకరమైన విషయము. మనుషులు దాని గురించి ఆలోచించేందుకు కూడా ఇష్టపడరు. చెప్పాలంటే మరణం అనేది మానవుని భయాలన్నిటికీ రాజు. మానవుని పాపమునకు జీతముగా అతనికి వచ్చిన ఈ మరణము మానవుని అతిశయమంతటికీ అంతం పలుకుతుంది. చివరిగా అది మానవుని శరీర స్వభావం అంతటిని మంటిలో కలుపుతుంది. అయితే మానవులందరి మరణం వేరు, ప్రభువైన యేసుక్రీస్తు మరణం వేరు. ఎందుకంటే ఆ మరణము జీవమును దయచేయు రారాజు యొక్క మరణము. ఒకప్పుడు ఆయన భూమి మీద ఉన్న సమయంలో మానవుడు ఆయన్ను మరణమునకు అప్పగించాడు. అయితే సజీవుడిగా తిరిగి లేచిన ఆయన జీవించు వారికిని మరణించు వారికిని తీర్పు తీర్చేందుకు తిరిగి రానయ్యున్నాడు. అయితే ప్రభు బల్ల యొద్దకు మనం చేరిన సమయంలో మన ఆలోచనలు ఇలా వేరొక మార్గంలో వెళతాయి. అవి తండ్రి అయిన దేవునితో ప్రారంభమవుతాయి, కుమారుడైన దేవునితో అవి అంతమవుతాయి. ఒకప్పుడు మరణమునకు పాత్రులమైన మన కోసము తండ్రి అయిన దేవుడు తన మహాకృపతో తన ప్రియకుమారుడైన క్రీస్తు యేసును ఈ లోకానికి పంపించాడు. ఆ కుమారుడు తన తండ్రి ఆజ్ఞానుసారము తన తండ్రికి విధేయత చూపిస్తూ ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము మనకు బదులుగా మన పాపముల కొరకు శిక్షను అనుభవిస్తూ బలియాగం చేశాడు. మనల్ని తండ్రి అయిన దేవునితో సమాధానపరిచాడు. మానవులందరూ ఆయన మరణము గురించి తలంచలేరు. వారు ఆయన మరణమును ఆస్వాదించలేరు. వారు ఆయన మరణమునకును ఆయన బలియాగమునకు సాదృశ్యముగా ఉన్న రొట్టెలోను ద్రాక్షరసములోను పాలు పొందలేరు. ఎవరైతే విశ్వాసము ద్వారా ఆయన రక్తముచే విమోచించబడ్డారో, ఎవరైతే ఆయన బిడ్డలుగా అయ్యారో వారు మాత్రమే అలా చేయగలరు. ఒక విశ్వాసి మాత్రమే అలా చేయగలడు. ఒక పరిశుద్ధుడు మాత్రమే అలా చేయగలడు. విశ్వాసులుగాను పరిశుద్ధులుగాను మనం మాత్రమే దాన్ని చేయగలము. ఎందుకంటే మన పాపములన్నిటినీ ఆయన భరించాడని మనము నమ్మాము కనుక, ఆయన మరణమునందు మనము మన జీవమును మనం కనుగొన్నాము కనుక, మనము ఆయన సహవాసములోను సహచర్యములోను కొనసాగుతున్నాము కనుక, అందుకే మనము తీర్పు మన నుండి దాటిపోయిందన్న ఆనందముతో ఆయన మరణమునకును ఆయన బలియాగమునకు సాదృశ్యమైన బల యొద్ద చేరుతున్నాం. ఆయన రక్తమాంసములకు సాదృశ్యముగా ఉన్న రొట్టె మరియు ద్రాక్షరసముల్లో పాలు పొందుచున్నాం. మనము దేవుని పిల్లలము. ఒకటిగా గుమికూడేది కేవలం ఒక బల్ల యొద్దని.
దేవుని పిల్లలముగా మనము ఆయన బల్ల యొద్ద గుమికూడే ప్రతిసారి ఆయన మరణమును జ్ఞాపకం చేసుకుంటాం. అయితే మనము కేవలము ఆయన బల్లకు మాత్రమే పరిమితం కాదు. ఎందుకంటే యేసు యొక్క జీవము మన శరీరమందు ప్రత్యక్షపరచబట్టుకై యేసు యొక్క మరణానుభవమును మన శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాం. నీవు అనుదినము ఆయన మరణానుభవమును నీ శరీరమందు వహించుకొని పోవచ్చున్నావా? ఆయన మరణాన్ని నీ ఆహారముగా నీవు భుజించున్నావా? ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, మరి ప్రతి పునరుత్థాన దినమున మనమందరం కూడా ఏక మనసుతో కలుసుకొని ప్రభు యొక్క గొప్పతనాన్ని కొనియాడుతూ ఉన్నాం. తండ్రిని దేవుడు తన కుమారుని ద్వారా ఎలా దీవించాడో, ఎలా ఆశీర్వదించాడో, మనం ఏ విధంగా దీవించబడ్డామో, మరి ఏ విధముగా విడిపించబడ్డామో అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని తండ్రిని దేవుని స్తుతిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసిన మాటలు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీని చేయడని చెప్పాడు. శిష్యులతో మరి కూర్చొని మేడగదిలో ప్రభువారు రొట్టె విరిచి చెప్పిన మాటలు, పాత్రను తీసుకొని చెప్పిన మాటలు, అంతేకాకుండా కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రజలముగా ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని, ఆయన కనికరాన్ని, ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకముగా స్తుతులు చెల్లించడానికి మన హృదయాలను సిద్ధం చేసుకొని ఆయన ఘనపరుద్దాం. ఆయన ప్రజలముగా ఉన్న మనము ఆయన యొక్క మరణాన్ని ప్రచురించేవారిగా జీవిద్దాం. మనము ఆదివారమున రొట్టె విరుచుట కూడి వస్తున్నాం. మరి ఆదివారమున ఆరాధన అయిన తర్వాత ఇంటికి వెళ్తున్నాం. మన గృహాలకు వెళ్ళి ఆయన మరణాన్ని ప్రచురించేవారిగా, ఆయన గొప్పతనాన్ని ప్రచురించేవారిగా, ఆయన మహింపరిచేవారిగా ఈ లోకములో ఆయన కొరకు జీవిద్దాం. నిజముగా ఆదివారం మాత్రమే క్రైస్తవుడిగా ఉంటే సరిపోదు. ప్రతిరోజు నువ్వు దేవుని బిడ్డగా జీవించాలి. ఆయన మహింపరిచే బిడ్డగా జీవించాలి. ఆయనను ప్రకటించే బిడ్డగా జీవించాలి. ఆయన కొరకు సాక్షులుగా జీవించాలి. ఆయన వస్తాడని, తిరిగి తీసుకువెళ్తాడని గొప్ప విశ్వాసంతో, నిరీక్షణతో బ్రతకాలి. దేవుడు అలాంటి కృపను మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువ, మంచి కాపరి, మంచి తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, మా కొరకు మానవుడిగా దిగి వచ్చినందుకు వందనాలు. మానవులైన మమ్మల్ని రక్షించడానికి, మాకున్న పాపాలన్నీ తొలగించడము కొరకు, మమ్మల్ని రక్షించడము కొరకు మానవుడిగా దిగివచ్చి పరిశుద్ధ రక్తాన్ని చిందించినందుకు నీకు స్తోత్రాలు. సిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచినందుకు నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సిలువలో మీరు చేసిన త్యాగము ద్వారా మా పాపాలన్నీ క్షమించినందుకు, మాకు నిత్య జీవాన్ని ఇచ్చినందుకు, మమ్మల్ని తండ్రిని దేవునితో సమాధానపరిచినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం, నేను స్తుతిస్తున్నాం. ప్రభువా, మేమందరం ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ యోగ్యంగా బ్రతకటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. వాక్యం ఇచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించండి. వారు కూడా నీ వాక్యాన్ని నమ్మి రక్షణ పొందటానికి సహాయం చేయండి. రక్షణ పొందిన వారు సాక్ష్యం కలిగి సువార్త ప్రకటించడానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. మా దేశంలో ఉన్న నీ ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించండి. నీ నామాన్ని ప్రకటిస్తున్న నీ సేవకులను ధైర్యపరచండి, బలపరచండి. అయ్యా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. మేమందరం కూడా నీ కొరకు జీవించే కృప దయచేయండి. అనాథలను, దిక్కులేని వారిని, చెరసాలలో ఉన్న వారిని, విధవరాలను రక్షించి కాపాడమని ప్రార్థన చేయించున్నాం. మా దేశంలో ఉన్న పేదవారిని దీవించండి. వారందరికీ న్యాయం జరగటానికి సహాయం చేయమని
ప్రార్థన చేయించున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా మాకు ఇచ్చిన చక్కని మాటలను బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. వాక్యానుసారంగా జీవించే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.